హలో పీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా టెక్ న్యూస్ 2056తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ రపా చూసేద్దాం. రియల్మీ GT8 Pro అఫీషియల్గా నవంబర్ 20వ తారీఖు ఇండియాలో లాంచ్ అవబోతుంది. సో ఫస్ట్ అయితే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5తో OnePlus రాబోతుంది, తర్వాత రియల్మీ రాబోతుంది, ఆ తర్వాత IQ రాబోతుంది. ఈ 3 డేట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. OnePlus నవంబర్ 13వ తారీఖు వస్తుంది, రియల్మీ వచ్చేసరికి నవంబర్ 20వ తారీఖు వస్తుంది, IQ వచ్చేసరికి నవంబర్ 26వ తారీఖు వస్తుంది. ఈ 3 ఫోన్స్లో ఏ ఫోన్ కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లాస్ట్ టెక్ న్యూస్లో మీకు చెప్పాను Vivo X300 Ultra గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నారు అని చెప్పి. Vivo X300 Ultraతో పాటు ఒప్పో వాళ్ళు కూడా ఒప్పో Find X9 Ultra అని కూడా గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒప్పో Find X9 Ultra కానీ Vivo X300 Ultra కానీ ఇండియాకి వస్తాయి రావో ఎటువంటి క్లారిటీ అయితే లేవు. వీళ్ళైతే X300 Pro లాంచ్ చేస్తున్నారు Vivo వాళ్ళు ఇండియాలో. ఒప్పో వాళ్ళు ఒప్పో Find X9 Pro అయితే లాంచ్ చేస్తున్నారు ఇండియాలో. వీటి సేల్స్ కనుక ఇండియాలో బాగుంటే అప్పుడు అల్ట్రా మోడల్ అయితే ఇండియాకి తీసుకొస్తారు, లేకపోతే అల్ట్రా మోడల్ ఇండియాలో మనం చూడము. ఓన్లీ Xiaomi 17 Ultra అండ్ Samsung Galaxy S26 Ultra మోడల్స్ అయితే మనం ఇండియాలో చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి Motorola Edge 70 యూరోప్లో లాంచ్ చేశారు. ఇది ఖచ్చితంగా ఇండియాకు కూడా తీసుకురావచ్చు వీళ్ళు. యూరోప్లో దీని ప్రైస్ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. 81,000 రూపాయలు పెట్టారు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. ఇది మన ఇండియాకి ఇంత ప్రైజ్లో తీసుకురారు, ఇక 25,000 రూపాయలు ఆ రేంజ్లో తీసుకురావచ్చు. దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే స్లిమ్ ఫోన్ అనమాట. 5.9mm థిక్నెస్తో అయితే వస్తుంది. వెయిట్ వచ్చేసరికి 159 grams ఉంటుంది. 1.5K డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ 4800 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ మొబైల్ నాకు తెలిసి ఒక 2-3 months లో ఇండియాకి కూడా వచ్చేయచ్చు, కాకపోతే 25,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో రావచ్చు. గూగుల్ నుంచి ఏ ఫీచర్స్ సామ్సంగ్ తీసుకొని విపరీతంగా యాపిల్ని అయితే ట్రోల్ చేస్తూ ఉంది. యాడ్స్లో మీరు చూసే ఉండుంటారు. సో యాపిల్లో ఏ ఫీచర్స్ లేవు అని చెప్పి. యాపిల్ యాక్చువల్గా ChatGPTతో పార్ట్నర్షిప్ తీసుకుంది AI రిలేటెడ్ ఫీచర్స్ కోసం. బట్ ఇప్పుడు యాపిల్ గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నట్టు బూమ్బర్గ్ రిపోర్ట్ అయితే ఇస్తుంది. ప్రెసెంట్ యాపిల్ AI ఫీచర్స్లో కొంచెం వెనకబడి ఉంది. గూగుల్ చాలా అడ్వాన్స్గా అయితే వెళ్ళిపోతూ ఉంది AI ఫీచర్స్ పరంగా. ఆ గూగుల్ ఫీచర్స్ని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసేసుకొని వీళ్ళ ఫోన్స్లో తీసుకొస్తూ ఉన్నారు. యాపిల్తో కంపేర్ చేసి చూస్తే ఆండ్రాయిడ్ ఫోన్స్లో AI ఫీచర్స్ అడ్వాన్స్ ఉన్నాయి. యాపిల్ కొంచెం AI ఫీచర్స్లో డౌన్ అయ్యింది. దీనికోసం యాపిల్ గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నట్లు బూమ్బర్గ్ అయితే రిపోర్ట్ ఇస్తుంది. ఇయర్లీ $1.3 బిలియన్ యాపిల్ గూగుల్కి అయితే ఇవ్వబోతుంది ఈ AI ఫీచర్స్ కోసం. ఫ్యూచర్లో మనం ఐఫోన్స్లో గూగుల్ AI ఫీచర్స్ కూడా మనం చూడవచ్చు. యాపిల్ వాచ్ యూస్ చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. యాపిల్ వాచ్లో ఇప్పుడు వాట్సాప్ యాప్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇదివరకు వాట్సాప్ మెసేజెస్ ఏమైనా వస్తే జస్ట్ రిప్లై చేయడానికి ఉండేది. ఇప్పుడు మీరు యాపిల్ వాచ్లో వాట్సాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ యాప్ ద్వారా మీరు వాయిస్ మెసేజెస్ పంపించుకోవచ్చు, మెసేజెస్ చూసుకోవచ్చు, ఇమేజెస్ మనం చూసుకోవచ్చు, ఎమోజీ రియాక్షన్స్ మనం పంపించుకోవచ్చు, చాట్ హిస్టరీ అవ్వచ్చు, ఫుల్ మెసేజెస్ అవ్వచ్చు, అవన్నీ మనం చూసుకోవచ్చు యాపిల్ వాచ్ ద్వారా. సో ఫోన్తో మనకి సంబంధం లేకుండా యాపిల్ వాచ్లోనే మనం వాట్సాప్ ఫీచర్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో యాపిల్ వాచ్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వచ్చేసింది యాపిల్ వాచ్ యూజర్స్కి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వాట్సాప్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాపిల్ వాచ్లో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే వచ్చేసరికి Xiaomi 43-inch FX Pro QLED టీవీ. యాక్చువల్గా దీని ప్రైస్ 27,000 26,000 ఉంటుంది. ఇప్పుడు దీనిపైన 3,500 HDFC క్రెడిట్ కార్డ్స్ పైన ఆఫర్ అయితే వస్తుంది. 22,499 రూపాయలకి ఈ టీవీ అయితే వస్తుంది. అండ్ బోట్ 160 వాట్ సౌండ్ బార్ కూడా వస్తుంది 2.1 ఛానల్ది. యాక్చువల్గా దీని ప్రైస్ 5,499 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 3,999 రూపాయలకి అయితే వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో ఈ డీల్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా మరిన్ని డీల్స్ మీకు కావాలి తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మంచి ప్రొడక్ట్స్ పైన అంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మంచి డీల్స్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మంచి ప్రొడక్ట్స్ పైన అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డిసెంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి మీ రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెరగబోతున్నాయి. జియో, ఎయిర్టెల్, వడాఫోన్ యూస్ చేస్తూ ఉంటారు కదా, మీ రీఛార్జ్ ప్లాన్స్ అయితే డిసెంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి పెరగబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. 10-12% అయితే మన రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు అయితే పెరగబోతున్నాయి. ఖచ్చితంగా రేట్లు అయితే పెరగబోతున్నాయి. డిసెంబర్ 1st నుంచి అయినా పెరగవచ్చు, లేకపోతే 2026 Q1 నుంచి పెరగవచ్చు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ 1st నుంచి రేట్లు పెరగబోతున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ట్రస్టెడ్ పబ్లికేషనే, మనం నమ్మొచ్చు. చూద్దాం డిసెంబర్ 1st వీక్ లో టారిఫ్ రేట్లు హైక్ చేస్తారో లేదో. లాస్ట్ ఇయర్ అయితే జూన్ జూలైలో టారిఫ్ రేట్లు పెంచారు.
ఇయర్ డిసెంబర్లో పెంచబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్టార్ లింక్ అతి త్వరలో ఇండియాలోకి అయితే రాబోతుంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి లాస్ట్ కొంచెం చిన్న పర్మిషన్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ తో కొలాబరేట్ అయితే అవ్వబోతున్నారు. మహారాష్ట్రలోని గవర్నమెంట్ స్కూల్లో అవ్వచ్చు, ఆఫీసెస్ లో అవ్వచ్చు, ఇంటర్నెట్ ఉండదు కదా, అక్కడ ఈ స్టార్ లింక్ ని 90 days పైలట్ ప్రోగ్రామ్ కి తీసుకురాబోతున్నారు. అక్కడ టెస్ట్ చేసి అక్కడ బాగా వర్క్ అవుతుంటే ఓవరాల్ ఇండియా మొత్తం స్ప్రెడ్ చేస్తారు. Q1 2026 లో స్టార్ లింక్ ని ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సుప్రీంకోర్టులో వరుణ్ ఠాకూర్ అనే ఒక న్యాయవాది కేసు వేశాడు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే కోవిడ్ తర్వాత 13 సంవత్సరాల దగ్గర నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి ఎక్కువగా సోషల్ మీడియాలో సాఫ్ట్ పాన్ కంటెంట్ అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఈజీగా వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు. పాన్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది సోషల్ మీడియాలో. దీన్ని మనం అరికట్టాలి, దీన్ని మనం బ్యాన్ చేయాలి అని చెప్పి ఆయన కోర్టులో కేసు వేశాడు. దీనిపైన సుప్రీంకోర్టు స్పందించింది. ఇప్పుడు గనక సోషల్ మీడియా యాప్స్ గనక బ్యాన్ చేస్తే ఇండియాలో, నేపాల్లో జరిగిన సంఘటనలు ఇండియాలో జరిగే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ కొంతమంది రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేస్తూ ఉంటారు. ఇది మనకి మంచిది కాదు. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. పిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఇది కొంచెం మనం నిర్మూలించవచ్చు. డైరెక్ట్ సోషల్ మీడియా బ్యాన్ చేయడం ఇప్పుడు అసాధ్యం అని చెప్పి కేసు అయితే కొట్టేశారు. ఇన్స్టాగ్రామ్లో మొత్తం అయ్యే ఉంటాయి సాఫ్ట్ ఫోన్ కంటెంట్. మనం వద్దన్న వస్తూనే ఉంటాయి ఫీల్డ్లోకి. పాపం కష్టపడుతూ ఉంటారనమాట. సోషల్ మీడియాలో సాఫ్ట్ ఫోన్ నిర్మూలించడం అసాధ్యం. అది మన బ్రెయిన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కోర్టు చెప్పిన దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా కింద కాన్సెషన్ గా తెలియజేయండి. కామెంట్ ఆఫ్ ది డే కూడా దీనిపైనే నాకు మొన్న టెక్ న్యూస్ చేసిన దాని కింద కామెంట్ అయితే వచ్చింది. యూట్యూబ్ లో అడల్ట్ యాడ్స్ వస్తున్నాయన్న, ఫోన్ ఎవరికైనా ఇవ్వాలంటే భయం వేస్తుంది, రిపోర్ట్ చేసినా ఏం లాభం లేదు అంటున్నాడు. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటున్నాడు. అందరికి వస్తున్నాయి రీల్స్, మీరు స్క్రోల్ చేస్తా ఉంటే అడల్ట్ యాడ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి తెలియదు, వస్తున్నాయి. కింద ఎవరు కామెంట్ కూడా చేశారు, టోటల్ గా హిస్టరీ క్లియర్ చేస్తే క్రోమ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అది పోతుంది, మళ్ళీ రాకపోవచ్చు అంటున్నారు. మాక్సిమం వస్తాయి బ్రో. మీరు 18+ కాబట్టి మాక్సిమం అడల్ట్ కంటెంట్ వీళ్ళు యాడ్స్ రూపంలో వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బెటర్ కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకొని 18 బిలో పెట్టుకోండి. ఇలాంటి యాడ్స్ కొంచెం తగ్గుతాయి. మాక్సిమం యాడ్స్ అనేవి ఇంకా యూట్యూబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. యూట్యూబ్తో ఏమైనా మీటింగ్ జరిగినప్పుడు యూట్యూబ్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేస్తాము, ఇలా ఎక్కువ అడల్ట్ యాడ్స్ అయితే వస్తున్నాయి అని చెప్పి. దానిపైన యూట్యూబ్ ఇండియా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాము. మీలో ఎవరికైనా అడల్ట్ యాడ్స్ అయితే వస్తున్నాయా, వస్తే కింద కాన్వర్సేషన్లో తెలియజేయండి. పర్ప్లెక్సిటీ మీకు తెలిసే ఉంటుంది. దానిలో ఫైనాన్స్ సెక్షన్లో వీళ్ళు రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో ఆ లిస్ట్ అంతా చూపిస్తున్నారు. ప్రెసెంట్ US రాజకీయ నాయకులు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు దానికి సంబంధించిన డేటా మొత్తం అక్కడ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ లో ఇండియా రాజకీయ నాయకులు ఎందులో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ నెట్వర్త్ ఎంత, సో ఆ లిస్ట్ కూడా చూపిస్తామని చెప్పి పర్ప్లెక్సిటీ CEO చెప్తున్నారు. రాజకీయ నాయకులు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళ నెట్వర్క్ చెప్తారు కదా, మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి అని చెప్పి. ఆ డేటా మీకు ఆ సెక్షన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. బినామీ కనపడవు, ఓన్లీ ఆ రాజకీయ నాయకులే కనిపిస్తాయి అనమాట. రాజకీయ నాయకులకు 1 కోటి రూపాయలు ఉంటే బినామీకి 100 కోట్లు ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక కొత్త రివార్డ్ అయితే ఇవ్వబోతున్నారు. బెంగళూరులో కనుక ఎవరైనా చెత్త విసిరేస్తున్నట్లు మీరు చూసారు అనుకోండి, దానికి సంబంధించిన ఫోటో కానీ వీడియో కానీ మీరు తీసి వీళ్ళకి పంపిస్తే మీకు 250 రూపాయలు అయితే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో మీరు చూడొచ్చు. బెంగళూరులో ఖచ్చితంగా 2 హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి, అది రూల్ అనమాట. పాపం వెనకాల వ్యక్తికి హెల్మెట్ లేకపోవడం వల్ల కడాయి పెట్టుకొని అయితే వెళ్తున్నారు. ఇది కొంతమంది ఆకతాయిలు వీడియో తీసి ఇంటర్నెట్ లో వైరల్ చేశారు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పబ్జీలో ప్యాన్ యూజ్ చేస్తున్నట్లు వీళ్ళు రియల్ లైఫ్లో హెల్మెట్కి కడాయి యూజ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. Bye, parents.